హస్బెండ్ చెప్పిన మాటలకి నేను నిజంగా షాక్ అయ్యానండి. ఏమన్నారంటే మన కారు వేసుకుని లిఫ్ట్లో వెళ్తున్నాం ఇప్పుడు అన్నారు. ఏంటి నిజమా? మన లిఫ్ట్లో వెళ్తున్నామా అని అడిగాను. నువ్వే చూడు ఇప్పుడు ఏం జరుగుతుందో అన్నారు. నిజంగా షాక్ అయ్యానండి. ఎదురుగా కనిపిస్తుంది కదా, అది వాల్ కాదు, లిఫ్ట్ డోరు. ఒక అతను వస్తారు చూడండి, లిఫ్ట్ బటన్ నొక్కాడు, నొక్కి చేయగానే ఓపెన్ అయ్యిందా. ఓపెన్ అవగానే మేము లోపలికి వెళ్ళాము. వెళ్తుంటే నాకు ఎంత భయం వేసిందో తెలుసా మీకు? ఓరి దేవుడా అనుకున్నాను. కారు వేసుకుని లోపలికి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోయినాక తర్వాత డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. ఏ ఫ్లోర్కి వెళ్ళాలి అనుకుంటామో ఆ ఫ్లోర్ నెంబర్ నొక్కుతాం కదా, సేమ్ కారు కూడా అంతే. అలాగే నొక్కాము. చూడండి, మీ పలానా ఫ్లోర్కి వెళ్ళాలనుకున్నాము, అదే ఫ్లోర్ నొక్కాము. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలి, సెకండ్ ఫ్లోర్ నొక్కాము. అలాగే నాకు ఎంత భయం వేసిందంటే అలానే ఉన్నాము. కానీ అసలు లిఫ్ట్లో వెళ్తున్నట్టే లేదు. అమ్మాయి డోర్ ఓపెన్ అయిపోయింది అనుకున్నాను. ఇంకా స్పీడ్గా వచ్చేసాము. అంటే స్పీడ్గా కాదులే, స్లోగానే వచ్చాము. తను పలానా చోటన కారు పెట్టండి అన్నాడు. సేమ్ అలానే పెట్టాము. కానీ నాకు బైక్ ఎక్కి వచ్చేంత వరకు కూడా చాలా భయం వేసిందండి. అమ్మో ఏమవుతుందో అని. కానీ లక్కీగా బాగానే బయటకు వచ్చేసాము. మీరు ఎప్పుడైనా ఎక్కారా? ఎక్కితే చెప్పండి. కానీ నేను ఫస్ట్ టైం చూసానండి. చాలా బాగుంది.